ప్రజలారా, భక్తి 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 మంచిది. దాంతోపాటు సమాజంలో ఏం జరుగుతుందో కూడా చూడాలి. సమాజంలో జరుగుతున్న వాటి విషయంలో నా పాత్ర ఏంటో, నేనేం పోషించాలో కూడా ఎరిగి మన వంతు స్పందన మనం ఇవ్వాలి. పిరిగి పందల్లాగా దాక్కొని బ్రతికేది క్రైస్తవ్యం కాదు. మీరు చంపినా ఓకే, మీరు చంపినా చచ్చిపోతాను, కానీ నా ప్రభువుని గురించి మాట్లాడకుండా నేను ఉండలేను. నడుంగట్టాలి, దీక్షాబద్ధులు కావాలి. ఏమంటారు చెప్పండి? అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థించుట ఎందును మాత్రమే కదా అవసరమైతే ఇంటింటా రొట్టె విరుచున్నట్లు వీధిలో ఆపేస్తే వినో ముగింపు. అప్పుల గోల ఎవరికన్నా ఉందా? అప్పుల భయం ఎవరికన్నా ఉందా? తీసేడా దేవుడు? తీసేడా? ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పు. నువ్వు దాని మీద మైండ్ పెడతావా? నేను ప్రభు రక్షణలోకి వచ్చినప్పుడు కూడా తట్టడప్పుల్లో ఉన్నా, కానీ ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చానో, వాక్యం చదవటం మొదలు పెట్టానో, అవన్నీ నాకు అసలు సమస్యలుగానే అనిపించలా. అబ్బే, ఎవడన్నా తిడతాడు, ఎవడన్నా ఏమన్నా అంటాడు, అప్పించినోడు మాట అంటాడు, సామాగ్రి బయట వేస్తాడనే భయాలు కూడా లేవు. ఎందుకో ఆ భయం లేదు. ఎందుకో కాదు, నేను నమ్మినవాడు రోషం గలవాడని విశ్వాసం.